హిట్ 3 కంటే మా మొగుడికే మొగుడు ఎవడు పనికి రాడు. ఇట్లకి ఫస్ట్లలో ఈ సినిమానే పెట్టాలి. 1, 2 ఇవన్నీ వేస్ట్, కానీ మన అన్న నాని అన్నది పెట్టాలి. సినిమా మొత్తం ఏడుకోపోతా బ్రో, ఇంటర్నేషనల్కి నేషనల్ వెళ్ళిపోతుంది. ఈడ తిరగాల్సిన బొమ్మ అది ఏడో తిరగాల్సిన బొమ్మ, కానీ ఈడ తిరుగుతుందంటే అర్థం చేసుకోవాలి మన ఫ్యాన్స్ కోసం మనం చేస్తున్నామని. నాని అన్న ఏం మీరుగా తీసాను బ్రో. యానిమల్ ఎందుకు కూడా పని చేయదు, ఇందుకు కూడా పని చేయదు. యానిమల్ అయితే ఇందుకు కూడా పని చేయదు, ఎందుకు పని చేయదు, ఇందుకు కూడా పని చేయదు చెప్తున్నా. అట్లుంది. ఇట్లా నరుకుంటే వైట్ షర్ట్ ఎటు పోయిందన్నా నాకు ఏం అర్థం కావట్లేదు. నీ షర్ట్ ఎటు పోయిందన్నా లాస్ట్ మూమెంట్లా. నేను అదొకటి డిసప్పాయింట్ అయినా. వైట్ షర్ట్ మొత్తం 20 minutes ఆఫ్లైన్ దాకా ఉండేదన్నా నీది. లాస్ట్ మూమెంట్లో మొత్తం రెడ్ అయిపోయిందన్నా నీ షర్టు. ఇట్టు పోయింది అర్థం కావట్లేదు. ఏం కాల్చడన్నా, ఏం నరుకుడన్నా. నీ ముందర ఎవరు పనికిరాడన్నా, నిజం చెప్తున్నా. అట్లా నా కాల్చినావు, అట్లా నరికినావు అన్న, ఎవడు పనికిరాడు. సినిమా అయితే ఇంటర్నేషనల్కే నేషనల్ ఫ్యాన్స్ అయితే మొత్తం ఇట్లా ఇరిగేసుకుంటారు. లాస్ట్ మూమెంట్లో నాకు నచ్చింది ఏం తెలుసా, నువ్వు నా షర్ట్ వేసినావు, ఈ షర్ట్ నువ్వు వేసినావు అన్నాను. అదొక్కటి బాగా నచ్చింది అన్న నాకు. నువ్వు కావాలంటే సినిమా వాచ్ చేరి నా లాస్ట్ మూమెంట్లో నా షర్ట్ వేసిండు, సూపర్ అన్న. నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించేసింది. ఇది ఫైట్ కావచ్చు, అన్ని బాగున్నాయి. అన్ని కూడా లాస్ట్ ½ అవరే ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ స్లో అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించిన, సెకండ్ హాఫ్ అంతా ఒకే దుక్కు తేలిపోతుంది. సినిమా ఇంకేమీ లేదు. క్లైమాక్స్లో ఇంకేం చంపితేనే మనోడు బయటికి వెళ్తాడు. క్లైమాక్స్ అనే ముందే తెలిసిపోతుంది అనమాట. సో నాకేమనిపించింది అంటే శైలేష్ గారు ఇంకా కొద్దిగా బాగా వర్క్ చేసి, టైం తీసుకున్నా పర్లేదు, బట్ కొద్దిగా వర్క్ చేసి ఇంకా బాగా తీసుకుంటే సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. బట్ నాని కెరియర్ కానీ, నాని కలెక్షన్ విధంగా కానీ, ఓపెనింగ్స్ రావచ్చేమో కానీ లాంగ్ రన్ లో అయితే తేలిపోతుంది సినిమా. సినిమా బాగుందా బాగాలేదా బ్రో అది చెప్పు. యావరేజ్ అంతే అన్న సినిమా, యావరేజ్. ఇప్పుడు నీకు యావరేజ్ అనగానే నీకు సరిపోద్దా? సినిమాలో ఏం బాగాలేదు ఏం చెప్పాలి కదా నీకు. నా వరకు చూసుకుంటే సీన్స్ రొటీన్గా ఉన్నాయి, కథ రొటీన్గా ఉంది. అంటే ఒక ఓల్డ్ రొట్టెని చూపించారు. లాస్ట్ అరగంట మాత్రం నరుకుడు మాత్రం బాగా చూపించారు అంతే. లాస్ట్ అరగంట తప్ప సినిమాలో ఏమీ లేదు. సినిమాలో మా ఓవర్గా చూసుకుంటే బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగా కొట్టాడు. ప్రతి సీన్లో ఆయన బీజిఎం పనితనం కనపడుతుంది. సో ఒక సాంగ్ ఉంటుంది శ్రీనిధితో, ఆ సీను బొక్క, ఆ సాంగ్ బొక్క సినిమాలో. సో ఓవరాల్గా ఒక యావరేజ్ మూవీ అండి అంతే. కాదు రన్నింగ్ ఫ్లాప్ అనుకోవచ్చా? రన్నింగ్ ఫ్లాప్ కాదు. ఓకే, నాని గారు సినిమా అంటే అందరూ చూస్తారు, బట్ కలెక్షన్ పరంగా ఒక యావరేజ్ మూవీగా నిలుస్తుంది. అంటే ఫ్యామిలీ చూడొచ్చా అన్న? ఫ్యామిలీ చూడదు, లేదు. అంటే పిల్లలు లాస్ట్ వైలెన్స్ బాగా ఎక్కువ ఉంది. లాస్ట్ ఆ నరుకుడు కూడా చూస్తే చిన్నపిల్లలు నిజంగానే భయపడతారు. బట్ ఫ్యామిలీస్ అంటే పెద్దలు చూడొచ్చు, కానీ పిల్లలకు కొంచెం భయం వేస్తుంది. ఓవరాల్గా నాని గురించి ఏం చెప్తావు? ఈ సినిమా అంటే కెరియర్కు ప్లస్సా మైనసా? ఇది మాస్ యాంగిల్లో నాని మాస్ యాంగిల్లో చెప్పాలంటే ఆయన పరంగా ఒక మెట్టు ఎక్కిచ్చే విధమే, కానీ సినిమా పరంగా చెప్పాలంటే జస్ట్ వచ్చింది వెళ్ళింది అంతే. అంటే నిర్మాతగా ఆయన చేశారు కదా, ఫస్ట్ ఆయన సొంత బ్యానర్ పైన ఆయన చేశారు కదా, సో నిర్మాతగా ఆయన సక్సెస్ అయ్యారంటారా? ఆయన నిర్మాతగా అంటే డబ్బులు వస్తే సక్సెస్. ఆయనకి ఓటీటీ ద్వారా డిజిటల్ ద్వారా ఆల్రెడీ లాభం వచ్చింది. 40 కోట్లు బిజినెస్ చేసింది, 60 కోట్లు వచ్చేసింది. సో థియేటర్ పరంగా చెప్పాలంటే ఇందులో నష్టపోయేది ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు. ఓవర్గా చూసుకుంటే కొన్ని థియేటర్లో ఒక మాస్ ఆడియన్స్ హైదరాబాద్లో అనుకో నానిగారి ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు చూస్తారు, మిగతా థియేటర్లో చూడరు కదా. సో నా వరకు చూసుకుంటే రెట్రో కూడా ఉంది కాబట్టి అది బ్లాక్ బస్టర్ అయితే కనుక ఈ సినిమాని పక్క దోసేస్తారు. ఎలా అనిపించింది అన్న నాని హిట్ 3? బాగుంది భయ. సినిమా మాత్రం హిట్ డబుల్ హిట్. కొంతమంది బాగాలేదంటున్నారు మరి. బాగుంది. ఎంత వైలెన్స్ ఉన్నా కానీ సైలెన్స్గా కనబడుతుంది. సినిమా మాత్రం ఎక్కడ బోనియలేదు. సూపర్ ఉంటుంది. సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? సినిమాలో ప్లస్ ఉంది కానీ మైనస్ అయితే కనిపించలేదు నాకు. ప్లస్సే ఉంది, మైనస్ కనిపించలేదు. ఓకే, అంటే నేషనల్ స్టార్గా చూసినాం, ఇప్పుడు మాస్ స్టార్గా మారిపోయారు అనుకోవచ్చా? ఊరా మాస్కు అమ్మ మొగుడు దింపిండు. అమ్మ మొగుడిని దింపిండు నానిగారిని. శైలేష్ కోలన్, ఓన్లీ శైలేష్ కోలన్ గారికే సాధ్యమవుతుంది ఇట్లాంటి సినిమాలు తీయడానికి మన తెలుగు డైరెక్టర్లలో. సూపర్ బొమ్మ మాత్రం బ్లాక్ బస్టర్. హిట్ 4 నీడ్ ఇచ్చారన్న? ఇచ్చిండు. అది సినిమా చూస్తేనే ట్రిస్ట్ కనబడాలి. నేను చెప్తే థ్రిల్ ఉండదు. ఓవరాల్గా అంటే చాలా మంది కొద్దిగా లాగింది, అంటే మన నాని అన్న చేయాల్సిన కథ లేదు. ఎంత వైలెన్స్ ఉన్నా స్క్రీన్ మీద సైలెన్స్గా కనబడుతుంది. ఇంత బోర్ అనేది కనబడలేదు నాకు సినిమా. ఇంత బోరు అనేది మాత్రం కనబడలేదు. కళ్ళు దగ్గర చెప్తారా కొడుగా. క్లైమాక్స్ లో మనం చూసాము, అంటే సలార్లో అంత బ్లడ్ తో కాటేరమ్మ కొడుకు ప్రభాస్ అన్న, సో చిన్న కొడుకు వచ్చినారు అంటున్నారు. కాటేరమ్మ అమ్మ మొగుడు కొడుకు, కాటేరమ్మ అమ్మ మొగుడు కొడుకు నాని. సల్లార్ కంటే బీభత్సమైన నరుకుడు భయ. ఆ సైకోగాలని ఉంటాయి. ఈ సిటీకే అని ఒక కొడుకులు ఒక జంగల్లో పెద్ద బిల్డింగ్లో మొత్తం సైకోనా కొడుకులు ఉంటారు. ఘోరంగా నరికిస్తాడు. ఆ కొడుకులు ఏంటంటే ఒక 8 నెలల పాపను నరికి చంపేయాలనుకుంటాడు. ఆ పాపను కాపాడుతాడు. అప్పటి నుంచి ఫిక్స్కి వెళ్ళిపోయింది. ఆయన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఏం చెప్పాడు, 18+ చూడండి అని చెప్పాడు. చూడండి అంతే, అంతకుమించి ఏం లేదు. రొమాన్స్ ఎలా అనిపించింది?
రొమాన్స్ ఏం లేదు భయ్యా, అట్ట అయినాను. ఒకటే ఉంది మొత్తం, దానికోసం నేను వెళ్తే ఆ లిప్ కిస్ లేదు, ఏం లేదు, ఒకటే ఉంది. దానికి హట్ అయ్యి గురు నేను. సినిమాలో మాస్గా ఎలా అనిపించారు అన్న? మాస్ పరంగా అయితే ఓకే సూపర్, వేరే లెవెల్ ఉంది. మాస్ పరంగా అయితే పిచ్చి పడేది లేదు, అట్లా అనమాట. భయపడిపోయినా నేను లోపల, అసలు మైండ్ బ్లోయింగ్, మెటల్ దిగింది నాకైతే లోపల. అందుకు బయటకు వచ్చాను. మొత్తం నరుకుడే ఏసుడే ఉంది, బుల్లెట్లు కత్తులు ఏసుడే. ఇంకా కాటేరమ్మ చిన్న కొడుకు అనుకోవచ్చా? కాటేరమ్మ లేదు, కొత్త పేరు పెట్టుకుందాం. ఏంటంటే ఇంకా కొత్త పేరు పెట్టుకుందాం మనము. కక్కుర్తి పడద్దని అన్నారు కదా, అది అలా ఏమన్నా చెప్పదలుచుకున్నారా? కక్కుర్తి పడద్దని చెప్తాను. చూసి కక్కుర్తి పడద్దండి, పైరసీ చూడొద్దండి అబ్బా మీరు. ఎందుకంటే సినిమా ఎంతో మంది టెక్నీషియన్లు, ఎంతో మంది కళాకారులు, జూనియర్ ఆర్టిస్టులు, ప్రొడక్షన్ ఇవన్నీ కష్టపడితే సినిమా బయటకు వచ్చింది. ఆయన ప్రైవసీ పెట్టి దాంట్లో పెట్టేసి ఓటీటీలో పెట్టి వదలద్దండి దయచేసి. కంపల్సరీ థియేటర్కి వచ్చి చూడండి. టికెట్ రేట్స్ కూడా తగ్గుతాయి కొన్ని రోజులు, ఒక 1 వీక్ 2 వీక్స్ వెళ్ళిన తర్వాత కంపల్సరీ థియేటర్కి అయితే చూడండి. మధ్యతరగతి కుటుంబం ఎవరైతే ఉంటారో పరిస్థితి చూడండి. ఎక్సలెంట్ ఉంటుంది, వస్తారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సినిమా అంటే రివ్యూ నేను ఇవ్వలేను కానీ, అదే రేటింగ్ నేను 5 ఇవ్వలేను కానీ, నాకైతే పెట్టిన అమౌంట్ వర్త్ అని నాకు అనిపించింది. నచ్చలేదా మీకు సినిమా? అలా ఏం లేదు బ్రో, నచ్చలేదని నేను చెప్పలేదు. అది పెట్టిన అమౌంట్కి వర్త్ అని నాకు అనిపించింది అని నేను అంటా ఉన్నాను. అంటే నేను 295 పెట్టినాను, 2.5 hours టైం స్పెండ్ చేస్తాను. సో డెఫినెట్లీ నాకైతే చాలా మంచి మూవీ అని నాకు అనిపించింది. అంటే లైక్ ఇప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే వైలెన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, సో ఇలాంటి సినిమాలు ఏంటంటే థియేటర్లో చూసి బయటకు వదిలేస్తే బెటర్ అనమాట. సో థియేటర్లో ఆ వైలెన్స్ కూడా చూపించింది దేవుని అమాయకుల్ని చంపరు, సైకోపాత్స్ని చంపుతారనమాట. అది కూడా మామూలు సైకోపాత్లు కాదు, కొన్ని వందల మంది దారుణమైన సైకోపాత్లను చంపుతారు. సో కాబట్టి అది బ్రో విషయం. నాని గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ అని మనకు అనిపిస్తుంది. అంటే నాని చేయాల్సిన కథ కాదు, ఇంకా వెయిట్ చేసింటే బాగుండు, 6 or 7 చేసింటే బాగుండు, హిట్ అంటున్నారు కదా. నాకైతే నిజంగా అలా అనిపించలేదు బ్రో. ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నారో సిటీకే అనేది, ఆ సైకోపాత్ కాన్సెప్ట్, నాని గారు అయితే ప్రాపర్ అని నాకు అనిపించింది. బట్ మేబీ మనకి ప్యారడైజ్ గ్లిమ్స్ ఇవన్నీ చూసి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తే స్లైట్ డిసప్పాయింట్మెంట్ ఉంటుందేమో, కానీ 0 ఎక్స్పెక్టేషన్స్తో వస్తే సో హ్యాపీగా థియేటర్లో మనం ఎంజాయ్ చేస్తాం. అంటే నాని మాస్ డేస్ చూస్తున్నాం అన్న ఇప్పుడు మూవీస్ లో. సో వర్తేనా మాస్ గా యాక్సెప్ట్? డెఫినెట్లీ వర్తే బ్రో. ఇప్పుడు దసరా వర్త్, సో ఈ మూవీ మనకు వర్త్, దాని తర్వాత ప్యారడైజ్ వర్త్. సో ప్లస్ నాని అంటే ఓన్లీ మాస్ అనమాట కాదు, క్లాస్ ప్లస్ మాస్ కాంబినేషన్. ఇప్పుడు దసరా తర్వాత హాయ్ నాన్న వదిలినాడు. సో అదే విధంగానే మాసు చేయాలి, క్లాసు చేయాలని నేను అనుకుంటాను.